సమంత ఎడ్యుకేట్స్. ఈ రోజు నుంచి మనము అకౌంట్స్ కి సంబంధించిన ట్యుటోరియల్స్ అనేది చూస్తాం. మనము అంటే స్టార్టింగ్ ఆఫ్ అకౌంట్స్ నుంచి అంటే బేసిక్స్ ఆఫ్ అకౌంట్స్ నుంచి మనము ట్యుటోరియల్స్ అన్ని కూడా చెప్పుకుంటాము. మన ఈ అకౌంట్స్ ఎవరెవరికి యూస్ఫుల్ అవుతుంది అంటే ఇంటర్లో అకౌంట్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది, డిగ్రీలో అకౌంట్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ ఎంబీఏ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది, అండ్ సిఏ ఫౌండేషన్ అండ్ సిఏ ఐబీసీసీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో అకౌంట్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. అండ్ చదివే వాళ్ళకే కాదండి, ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో ఎంప్లాయీస్ కూడా ఈ అకౌంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో మనం స్టార్టింగ్ ఆఫ్ అకౌంట్స్ నుంచి ఎండింగ్ ఆఫ్ అకౌంట్స్ వరకు టోటల్గా అంటే అసలు అకౌంట్స్ అంటే ఏంటి అన్నది అక్కడి నుంచి మనము స్టార్ట్ చేస్తాము. అండ్ ఒక బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మనం ఎలా ఫైనలైజ్ చేస్తామో దాన్ని ఎలా క్లోజ్ చేస్తామో అక్కడి వరకు మనం చెప్పుకుంటాం అనమాట. సో ఓవరాల్గా దాంట్లో అన్ని ట్రాన్సాక్షన్స్ గురించి అన్ని టాపిక్స్ అన్నిటిని గురించి మనము చెప్పుకుంటాం అనమాట. సో అన్ని ట్యూటోరియల్ వైజ్గా ఉంటాయి. క్లాసెస్ కూడా నేను తెలుగు అండ్ ఇంగ్లీష్లో చెప్తానండి. సో మీ అందరికీ చాలా ఈజీగా అర్థమయ్యేలా చేస్తాను నేను. అండ్ మీకు కనుక ఎవరికైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కింద కమెంట్ చేయండి, నేను మీ కమెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తాను. అండ్ లేదా నేను అప్పుడు మధ్యలో లైవ్స్ చేస్తుంటాను కదా, సో ఆ లైవ్స్లో మీ డౌట్స్ అడిగినా కూడా నేను లైవ్లోనే మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. ఆర్ ఎల్స్ అప్పుడు మీకు చేయలేకపోయినా అంటే అప్పుడు టైం సరిపోకపోయినా మీరు లైవ్లో అడగలేకపోయి మిస్ అయినారు అనుకోండి, కింద కమెంట్స్ చేయండి. సో మీరు లైవ్లో అయినా మీరు కింద కమెంట్ చేస్తే మీ క్వశ్చన్స్ అన్నిటికి సంబంధించి నాకు సపరేట్ Q&A సెషన్స్ చేస్తాను. సో ఆ Q&A సెషన్స్లో నేను మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. సో నేను స్టార్ట్ చేసిన ఈ అకౌంట్స్ గురించి ట్యుటోరియల్స్ అయితే చాలా ఈజీగా చెప్తానండి, అందరికీ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను అండ్ అందరికీ యూజ్ అవుతుంది. అండ్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే నా వీడియోస్ అన్నిటిని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి తెలుసా, నా ఛానల్లో సబ్స్క్రైబ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా, సో సబ్స్క్రైబ్ అనే ఒక రెడ్ కలర్లో ఉంటుంది బటన్ అన్నది. సో దాన్ని ఒకసారి క్లిక్ చేసేయండి. దాన్ని చేసిన వెంటనే పక్కన ఒక గంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని ఒకసారి టంగు మన కొట్టేసేయండి. సో అలా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు మీ మొబైల్ వెంటనే అది టంగు మన మీకు నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది అనమాట. సో నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు చేయాల్సింది అర్థమైంది కదా. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని ప్రెస్ చేసేయండి. సో నేను పెట్టే వీడియోస్ అన్నిటిని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చాను. అండ్ దీంతో పాటుగా మీరు నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఎవరికైతే యూస్ అవుతుందని అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేసేయండి. షేర్ చేయడం మర్చిపోకండి. సో మరి లేట్ చేయకుండా మనం మన క్లాసెస్ని స్టార్ట్ చేద్దామా. ఈరోజు వచ్చేసి మన ఫస్ట్ క్లాస్ అనమాట. సో అకౌంటింగ్ ఫస్ట్ క్లాస్లో వచ్చేసి మనము వాట్ ఈస్ మీన్ బై అకౌంటింగ్ అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్, అందులో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి, సో వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్, సో వీటి గురించి మనం డీటెయిల్గా చెప్పుకుందాము. సో చెప్పాను కదా, ఆ క్లాస్ అనేది కంపల్సరీగా తెలుగులో చెప్తాను అండ్ అలాగే ఇంగ్లీష్లో కూడా ఇమ్మీడియట్గా ఏ టాపిక్ ఆ టాపిక్కి ఇమ్మీడియట్గానే ఇంగ్లీష్లో కూడా చెప్తాను మీకు. సో దీనివల్ల మీకు ఈజీగా ఉంటుంది అండ్ వీలైన వరకు నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తానండి. అండ్ మీ అందరి సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా కొత్త వీడియోస్ అండ్ కొత్త కాన్సెప్ట్స్ తోటి మీ ముందుకు కంపల్సరీగా వస్తాను. సో మీరు తప్పకుండా మీ యొక్క సపోర్ట్ అనేది నాకు తెలియజేయాలి. చెప్పాను కదా సపోర్ట్ ఎలా చేయాలో కూడా. సో సపోర్ట్ చేయాలన్నా కూడా కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ పక్కన ఒక బెల్ ఐకాన్ అంటే సో దాన్ని కూడా ప్రెస్ చేయాలన్నమాట. అండ్ కంపల్సరీ నా వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నా వీడియోస్ని ఎక్కువ లైక్ చేయడం వల్ల నాకు యూట్యూబ్లో రికమెండేషన్స్కి వెళ్ళి సో ఎక్కువ పీపుల్కి నా వీడియోస్ అనేది రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకనే చెప్తున్నాను. అండ్ ప్రతిసారి ఏంటి అమ్మాయి ఎప్పుడు చూడో లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది అంటున్నారు కదా. సో ఎవరు చేసినా కూడా ఏ పని చేసినా కూడా వాళ్ళ సర్వైవల్ కోసం చేస్తారు. సో నేను కూడా నా సర్వైవల్ కోసం నేను చేస్తున్నాను కాబట్టి మరి దీనికి మీ అందరి సపోర్ట్ నాకు అవసరం కాబట్టి చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం మన యొక్క క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనము మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటో చూద్దాం. సో లెట్ us see what is the meaning of an accounting. First see the definition of accounting. సో ఇప్పుడు మనం అకౌంటింగ్ యొక్క డెఫినేషన్ ఏంటి అన్నది చూద్దాం. సో అకౌంటింగ్ ఈజ్ an art of recording, classifying, and summarizing in a significant manner and in terms of money, transactions, and events which
which are in part at least of a financial character and interpreting the result thereof. So this is the definition of an accounting. So accounting is an art of recording, classifying and summarizing in a significant manner and in terms of money, transactions and events which are in a part of at least of a financial character and interpreting the results thereof. సో అంటే ఏం లేదండి, అకౌంటింగ్ అంటే ఇది ఒక కళ లాంటిది. అంటే మనము ఈ ఒక ట్రాన్సాక్షన్ ని మనము రికార్డ్ చేస్తున్నాము, దాన్ని క్లాసిఫికేషన్ చేస్తున్నాము, ఆ ట్రాన్సాక్షన్ ఏంటిది అన్నది, ఒక ట్రాన్సాక్షన్ అవ్వచ్చు, ఒక ఈవెంట్ కావచ్చు, వాటిని మనము ఎలా రికార్డ్ చేస్తున్నాము, దాన్ని ఎలా క్లాసిఫికేషన్ చేస్తున్నాము, దాన్ని ఎలా మనం సమ్మరైజ్ చేస్తున్నాము. సో వీటన్నిటిని అది అంటే ఒక ఈవెంట్ అండ్ ట్రాన్సాక్షన్ అది ఫినాన్షియల్ నేచర్ లో ఉండే అంటే మానిటరీ టర్మ్స్ లో ఉండే వాటిని మనము అన్నిటిని కూడా మనము అకౌంటింగ్ లోకి తీసుకుంటున్నాం అన్నమాట. సో అది డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ అని. అంటే మన యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది మొత్తము అకౌంటింగ్ అనేది చెప్పేస్తుంది అనమాట. So what we are taking into the consideration of means we are taking only the monetary considerations. So either it may be the transaction, either it may be the events, and how we are recording, how we are treating it, whether it is a recording or a classifying and summarizing the data. So this is known as the accounting. సింప్లీ వీ క్యాన్ సే అకౌంటింగ్ ఇస్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డ్ కీపింగ్. అంటే సింపుల్ గా మనం ఏం చెప్పగలము అంటే అకౌంటింగ్ అనేది మనం ఒక రికార్డ్ కీపింగ్ అనమాట. సో మనం అన్ని ఎలా స్టోర్ చేస్తున్నాం అన్నదాన్ని చెప్తుంది అనమాట అకౌంటింగ్ అనేది. సో మరి ఇప్పుడు ఈ అకౌంటింగ్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ద ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్ స్టార్ట్ బై ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. సో ఈ ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్ ని మనము గుర్తించి దీని నుంచి మన యొక్క అకౌంటింగ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఈ ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ ని మనం ఎలా తీసుకుంటున్నాం అంటే ఏ కన్సిడరేషన్ ఉంటే ఫినాన్షియల్ కన్సిడరేషన్ అంటే మానిటరీ టర్మ్స్ లో ఉన్నప్పుడు దాన్ని మనము కన్సిడర్ చేస్తున్నాం అనమాట. అండ్ వీటిని మనము రికార్డ్ చేస్తున్నాము. సో ఈ రికార్డ్ చేసిన దాన్ని వీటిని మనం మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ చేసుకుంటున్నాము. ఈ రికార్డింగ్ అనేది మనము జర్నల్ అయినా చేసుకోవచ్చు లేదా సబ్సిడరీ బుక్స్ లో అయినా రికార్డ్ చేసుకోవచ్చు. సో వీటిని మనము ప్రైమరీ బుక్స్ అని కూడా అంటాము. అంటే మనం ఏదైతే రికార్డ్ చేస్తున్నామో ఒక ఈవెంట్ ని, ఒక ట్రాన్సాక్షన్ ని మనం ఎలా రికార్డ్ చేస్తున్నామో, ఐదర్ ఇట్స్ జర్నల్ ఆర్ సబ్సిడరీ బుక్స్, హౌ we are recording, this is known as this is the primary books we are maintaining. Every good record keeping system includes a suitable classification of transaction and events as well as this summarization for ready reference. సో మనం రికార్డ్ చేసుకుంటున్న ఈ డేటా అనేది కూడా ఎప్పుడు కూడా అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తొందరగా డేటా అనేది మనకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మన యొక్క అకౌంటింగ్ ప్రొసీజర్ అనేది అంత సిస్టమాటిక్ గా ఉంటుంది. ఆఫ్టర్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఆర్ రికార్డెడ్ దే ఆర్ ట్రాన్స్ఫర్ టు సెకండరీ బుక్స్. సో ఈ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ని కూడా మనం రికార్డ్ చేసిన తర్వాత వీటిని మనము సెకండరీ బుక్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, ప్రైమరీ బుక్స్ లో రికార్డ్ చేస్తున్నాము. దీని నుంచి మనం ఇప్పుడు secondary books. In ledger, the transactions and events are classified in terms of income, expenses, assets, liabilities. In ledger, the transactions and events were classified into incomes, expenses, assets, and liabilities according to the characteristics and summarized in profit and loss account and balance sheet. So it's depend on the nature of expense, nature of transaction. Either it may be go to the P&L account or either it may be go to balance sheet. అంటే ఇప్పుడు మనం ఏదైతే
మన ట్రాన్సాక్షన్స్ ని అంటే ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్ మనం లెడ్జర్ లో పోస్ట్ చేస్తున్నామో అప్పుడు అది ఇన్కమ్ కావచ్చు, ఎక్స్పెన్స్ కావచ్చు, అసెట్ కాబట్టి లయబిలిటీ కావచ్చు. కానీ దాని యొక్క నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏంటి అన్నది చూసుకొని దానికి అనుగుణంగా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి కానీ బ్యాలెన్స్ షీట్ కి కానీ ట్రాన్స్ఫర్ చేస్తాము. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కానీ ఈవెంట్ ని కానీ మనము మానిటరీ టర్మ్స్ లో తీసుకుంటాము. సో ఈ మానిటరీ టర్మ్స్ అనేది ఇప్పుడు మన ఇండియాలో వచ్చేసి మన యొక్క కరెన్సీ ఏంటి, రూపీస్. సో మనం రూపీస్ లో తీసుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్ యుఎస్ కి వచ్చేసరికి ఇట్ ఈస్ డాలర్. సో ఏ ప్లేస్ లో ఏ లొకేషన్ లో మనము మానిటరీ వాల్యూ ఎలా తీసుకుంటున్నామో దానికి అనుగుణంగా మనం తీసుకున్నాం. ఎదర్ ఇట్ మే బి ఏ రూపీ ఆర్ ఎదర్ ఇట్ మే బి ఏ డాలర్. అట్ విచ్ లొకేషన్ వీఆర్ doing the transaction, as per the location we are considering it as monetary considerations. The above definition does not reflect the present accounting function because the dimension of accounting is much broader than the described in the above definition. According to the above definition, the accounting ends with the interpretation of the results of the financial transactions and events, but in the modern world with the diversification of management and ownership, globalization of business and society gaining more interest in the functioning of the enterprise, improving importance of communicating and accounting results has increased, and therefore this requirement of communicating and motivating informed judgment has also become a part of accounting as defined in the widely accepted definition of accounting given by the American Accounting Association in 1966, which treated accounting as the process of identifying, measuring and communicating economic information to permit informed judgment and decisions బై ద యూజర్ ఆఫ్ అకౌంట్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ప్రజెంట్ మనం యూజ్ చేసిన ఈ అకౌంటింగ్ డెఫినేషన్ పరంగా మనము ప్రజెంట్ డేస్ లో ఈ అకౌంటింగ్ అనేది యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఈ అకౌంటింగ్ వచ్చేసి మనం ఓన్లీ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్ వీటికి సంబంధించి చూస్తున్నాము, ఇంటర్ప్రిటింగ్ ద డేటా అనేది. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ వీటికి భిన్నంగా ఉన్నాయి. అంటే దీనికంటే అడ్వాన్స్ స్టేజెస్ కి వెళ్ళిపోయాయి అనమాట. అంటే ఓన్లీ మనం ఈ డేటా అన్నది ఇది ఇలా యూజ్ చేయడం కాకుండా అంటే మన యొక్క ఓనర్షిప్ ని కూడా, ఎందుకంటే అంటే మేనేజ్మెంట్ యొక్క డైవర్సిఫికేషన్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఓనర్షిప్ మన యొక్క బిజినెస్ అనేది గ్లోబలైజేషన్ అవుతుంది. సో సొసైటీ గెయినింగ్ ఆఫ్ సొసైటీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందులో కూడా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. కాబట్టి ఆర్గనైజేషన్ యొక్క ఫంక్షన్స్ అనేది కూడా చాలా డిఫరెన్స్ అయిపోయింది అనమాట. దీనికి సంబంధించి మనకు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన అకౌంటింగ్ లో. సో మన అకౌంటింగ్ రిజల్ట్స్ ఎలా ఉందనే దాన్ని బట్టి మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. మనం ఎలా మోటివేటింగ్ చేస్తున్నాం. సో మన యొక్క ఏదైనా ఒక జడ్జ్మెంట్ తీసుకుంటే ఏదైనా డెసిషన్ మేకింగ్ రావాలి అని అంటే కంపల్సరీగా మనకి అకౌంటింగ్ అనేది అడ్వాన్స్డ్ గా ఉండాలి. సో మన యొక్క ఫినాన్షియల్, సో దీనికి సంబంధించి 1966 లో అమెరికన్ అకౌంటింగ్ అసోసియేషన్ అకౌంటింగ్ ని ఎలా ట్రీట్ చేసింది అంటే the process of identifying, measuring and communicating economic information to permit informed judgments and decisions by the users of accounts. సో అమెరికన్ అకౌంటింగ్ అసోసియేషన్ అనేది ఈ యొక్క అకౌంటింగ్ డెఫినేషన్ ని ఇలా చేంజ్ చేస్తుంది అనమాట. అంటే ఒక ప్రాసెస్ ని ఐడెంటిఫై చేస్తుంది, దాన్ని మెజర్ చేస్తుంది, దాన్ని ఎలా కమ్యూనికేట్ చేస్తుంది. సో మన యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది, సో దాని పరంగా వాళ్ళ యొక్క జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ డెసిషన్ ఎలా ఉంటుంది. సో అంటే ఎవరైతే ఈ అకౌంట్స్ ని యూజ్ చేస్తున్నారో వాళ్ళు వీటన్నిటిని కూడా కన్సిడర్ చేస్తారనమాట. సో దీన్ని అమెరికన్ అకౌంటింగ్ అసోసియేషన్ ఇన్ ద ఇయర్ 1966 లో చెప్పింది అనమాట. నెక్స్ట్ 1917 లో ఏమైంది మళ్ళీ. సో 1970 లో ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బోర్డ్ APB of American Institute of Certified
public accountant, AICPA, enumerated the functions of accounting as follows. The function of accounting is to provide quantitative information, primarily of financial nature, about economic entities that is needed to be useful in making economic decision. అంటే in the year 1970లో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బోర్డ్ ఆఫ్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ వీళ్ళు ఏం చెప్పారు, ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ ని ఎలా చెప్పారు అని అంటే, సో ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇస్ టు ప్రొవైడ్ quantitative information primarily of financial nature about economic entities that is needed to be useful in making economic decisions. మనం ఒక ఎకనామిక్ డెసిషన్ తీసుకోవాలి అంటే దాంట్లో కంపల్సరీగా మన యొక్క అకౌంటింగ్ యొక్క ఫంక్షన్ ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా అది క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అంటే మంచి నాణ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కరెక్ట్ గా ఉండాలన్నమాట. ప్రైమరీ నేచర్ ఎలా ఉండాలంటే ఫినాన్షియల్ నేచరే ఉండాలి, దాని ఎకానమీ ఎంటిటీస్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి ఉండాలన్నమాట. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మనం ఒక ఎకనామిక్ డెసిషన్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బోర్డు చెప్పింది ఇన్ ది ఇయర్ 90. సో ఇప్పుడు మనము డెఫినేషన్స్ ఆఫ్ అకౌంటింగ్ గురించి చూసాము. సో 1966 లో ఏమైంది, 1970లో ఏమైంది, యాక్చువల్ గా ఫస్ట్ మనకున్న డెఫినేషన్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూసాము. ప్రైమరీ బుక్స్ అంటే ఏంటి, సెకండరీ బుక్స్ అంటే ఏంటి. సో అప్ టు నో వీ హ్యావ్ నోన్ వాట్ ఈస్ మీన్ బై ద డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ and what is meant by primary accounts and secondary accounts, what are the transactions and events which we are recorded in the ledger, and from where to where you are transferring, it is depending upon the nature of a transaction events, whether we are transferring it to P&L account or balance sheet, and everything should be in the monetary consideration. And next, what are the changes made in accounting definition in the year 1966 and in the year 1970. These things just now we have learnt. And next we are moving to the procedural aspects of accounting. Procedural aspects of accounting. And now we are learning this topic. On the basis of above definitions, the procedural aspects of accounting can be divided into two types. అంటే ఇప్పుడు మనం ప్రొసీజర్ ఆస్పెక్ట్స్ అంటే అకౌంటింగ్ యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుందని ఇప్పుడు నేర్చుకుంటున్నాము. సో ఇంతకుముందు చెప్పుకున్న డెఫినేషన్స్ ప్రకారము ఈ అకౌంటింగ్ యొక్క ప్రొసీజర్ 2 రకాలుగా డివైడ్ అయి ఉంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి జనరేటింగ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, సెకండ్ వన్ యూజింగ్ ది ఫినాన్షియల్ information. So now we are discussing one by one very clearly. సో ఇప్పుడు మనం దీన్ని ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ మనం జనరేటింగ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ దీన్ని చూద్దాం. ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ని మనము ఎలా చేస్తాము అంటే దీని యొక్క ప్రొసీజర్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనము రికార్డింగ్. సో ఫస్ట్ పార్ట్ ఈస్ రికార్డింగ్. సో ఈ రికార్డింగ్ అంటే ఏంటనేది చూద్దాం మనం. రికార్డింగ్ is a basic function of accounting. All business transactions of a financial character as evidenced by some documents such as sales bill, passbook, salary slip, etc. or recorded in the books of account.
Recording is done in a book called as journal. These books may further be divided into several subsidiary books according to the nature and size of the business. And you may learn how to prepare these journal and various subsidiary books in the latter sessions. Now you can able to understand what is meant by recording, means what are the things we are going to record, means whenever we are recording a transaction, the primary thing on what basis you are doing recording that, because you have a evidence, means a document you have in your hand. So based on the document you are recording the transactions. So either it may be a sales bill, either it may be a passbook, either it may be a salary slip, either it may be a, so like that many things you are going to record. సో రికార్డింగ్ అంటే ఏం లేదు, మనం ఏదైతే ఒక ట్రాన్సాక్షన్ ని, ఇది ఒక ఈవెంట్ ని మనము రికార్డ్ చేస్తున్నామో అంటే నోట్ చేసుకుంటున్నామో దానికి కంపల్సరీగా మనం ఒక ప్రైమరీ ఎవిడెన్స్ అనేది ఉంటుంది, అంటే మన చేతిలో ఒక ఆధారం అనేది ఉంటుంది. సో ఆధారం లేని మనం దేన్ని కూడా రికార్డ్ చేసుకోము. సో మన చేతిలో ఉన్న ఆధారం ఏంటి అంటే, దానికి ఎగ్జాంపుల్ ఎలా అంటే చెప్తున్నాను, అంటే మనకి ఏదైనా ఒక మనం సేల్స్ బిల్ ఉంటుంది, అంటే ఇన్వాయిస్ బిల్ ఉండొచ్చు, లేదా మనకు పాస్బుక్ ఉండొచ్చు, మనం శాలరీ స్లిప్ ఉండొచ్చు, అంటే మనం జీతం తీసుకుని మనకు ఒక శాలరీ స్లిప్ అనేది కంపెనీ వాళ్ళు ఇస్తారు కదా. సో దాని పరంగా సో ఇలా ఒక నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ని బట్టి మనం దాన్ని రికార్డ్ చేసుకుంటాము. సో ఈ రికార్డింగ్ అనేది కూడా మనం దేంట్లో చేసుకుంటాము, ఫస్ట్ జర్నల్ గా రికార్డ్ చేసుకుంటాము. ఈ జర్నల్ రికార్డ్ చేసిన తర్వాత దీని నుంచి మళ్ళీ వేరియస్ సబ్సిడీ లెడ్జర్స్ అనేది మనం పోస్ట్ చేస్తాము. వేరియస్ సబ్సిడరీ బుక్స్, వీటికి మనము పంపిస్తాం అనమాట. సో ఫస్ట్ మనం చేసేది ఏంటి, ఒక జర్నల్ ని రాసుకుంటాం, అంటే జర్నల్ ప్రిపేర్ చేస్తాం. జర్నల్ ప్రిపేర్ చేసిన తర్వాత దాని యొక్క నేచర్ ని బట్టి మనము సబ్సిడరీ బుక్స్ అనేది కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. సో మనకి జర్నల్ ఇంకా ఈ సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటి, సో వీటి గురించి మనం నెక్స్ట్ క్లాసెస్ లో క్లియర్ గా నేర్చుకుందాం. సో ఇప్పుడైతే మనము జస్ట్ రికార్డింగ్ అంటే ఏంటి దానికి సంబంధించిన ఇప్పుడు చూసాం అనమాట. నెక్స్ట్ మనం వచ్చేసి క్లాసిఫైయింగ్. Classification is concerned with the systematic analysis of the recorded data with a view to group transactions or entries of one nature at one place so as to put information in compact and useful form. అంటే ఇప్పుడు క్లాసిఫైయింగ్ గురించి చెప్తున్నాము. సో ఈ క్లాసిఫికేషన్ అంటే ఏంటి, మన దగ్గర ఉన్న రికార్డెడ్ డేటాని ఒక సిస్టమాటిక్ వేలో, అంటే ప్రాపర్ వేలో మనము దాన్ని రికార్డ్ చేస్తున్నాం అనమాట. సో సిస్టమాటిక్ అనాలిసిస్ అనేది చేస్తాం ఇందులో. అంటే ఒక ఐటమ్ ఉంది, అన్నిటినీ ఒకే గ్రూప్ కింద మనము, అంటే ఒక గ్రూప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఆ గ్రూప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లో ఏ నేచర్ ఏ దాని కింద ఉంది, సో ఒకటే సిమిలర్ ఉన్న నేచర్ వాటన్నిటిని మనం ఒక్కొక్క గ్రూప్ గా కన్సిడర్ చేస్తూ ఇలా వాటన్నిటిని మనము ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం ఈజీగా యూజ్ చేసుకునే దానికి యూస్ఫుల్ ఫామ్ లో మనము ఇన్ఫర్మేషన్ ని క్లాసిఫికేషన్ చేసుకుంటున్నాము. అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ వీఆర్ గ్రూపింగ్ ఇంటూ వన్ గ్రూప్. ద బుక్ కంటైనింగ్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ లెడ్జర్. సో ఇప్పుడు మనం ఏదైతే క్లాసిఫైడ్ లెడ్జర్ చేసుకుంటున్నామో దాన్నే లెడ్జర్ అని అంటారు అనమాట. This book contains on different pages individual account heads under which all financial transactions of similar nature are collected. So ఈ బుక్ లో ఏమేమి ఉంటాయి అని అంటే చాలా పేజెస్ ఉంటుంది అండ్ డిఫరెంట్ ఇండివిజువల్ అకౌంట్ హెడ్స్ అనేవి దీని కిందే ఉంటాయి అనమాట. ఈ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో అంటే ఒక సిమిలర్ నేచర్ అన్నిటిని కూడా మనం ఒకదాని కింద కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి వాటన్నిటిని కూడా ఒక గ్రూప్ హెడ్ కిందనే పెడుతున్నాము. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు సాలరీస్ ఉంటాయి. సో సాలరీస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా మనము ఒకటే గ్రూప్ కింద కన్సిడర్ చేస్తున్నాము. అండ్ అలాగే రెంట్ ఉంటుంది, తర్వాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, సో వీటికి సంబంధించి నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్, ఇలా ఏ ట్రాన్సాక్షన్ కి సంబంధించి ఆ యొక్క సపరేట్ లెడ్జర్ అనేది మనము మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో అన్ని ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఒక్కదాని కింద రికార్డ్ చేస్తామంటే జర్నల్లో, ఆ తర్వాత దాన్ని సపరేట్ హెడ్స్ కింద మనము చూసుకుంటాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఒక టోటల్, అంటే ఒక హెడ్ తీసుకున్నప్పుడు మనకి, అంటే ఇప్పుడు ఒక ఎక్స్పెండిచర్ హెడ్ తీసుకున్నాం. సో ఎక్స్పెండిచర్ హెడ్ తీసుకున్నప్పుడు మనకి టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. సో ఈ సాలరీస్, రెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అడ్వర్టైజ్మెంట్, సో ఇవన్నీ సంబంధించి ఎక్స్పెండిచర్ కి సంబంధించిన హెడ్ లో మనం గ్రూపింగ్ పెట్టుకుంటున్నాము. సో వీటికి సంబంధించిన లెడ్జర్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి. సో ఓవరాల్ మన సమ్మరీ అనేది, అంటే టోటల్ ఎక్స్పెండిచర్ సమ్మరీ అనేది తీసుకోవడానికి మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట. సో దీస్ బుక్ కంటైన్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ there may be separate account heads of salaries, rent,
printing and stationery, advertisement, etc. All expenses under these heads after being recorded in the journal will be classified under separate heads in the ledger. So these will help in finding out the total expenditure incurred under each of the above heads. So now we have completed the recording, classifying, and next we are going for the third one is summarizing. It is concerned with the preparation and presentation of the classified data in a manner useful to the internal as well as external users of financial statements. So summarizing అంటే ఏం లేదండి, మన దగ్గర ఉన్న డేటాని మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నాం. సో ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్, మనం వాటిని ఎలా ప్రెజెంట్ చేస్తున్నాము, మన దగ్గర ఉన్న క్లాసిఫైడ్ డేటాని మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నాము, ఎలా ప్రెజెంటేషన్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇది దేనికోసం చేస్తున్నాము, మన యొక్క ఇంటర్నల్ అవ్వచ్చు లేదంటే ఎక్స్టర్నల్ యూసెస్ అవ్వచ్చు. అంటే ఇంటర్నల్ అంటే ఏంటి, విత్ ఇన్ ద కంపెనీ. సో మన కంపెనీలో మనకి ఇన్ఫర్మేషన్ అందరూ యూజ్ చేసుకోవడానికి కావచ్చు, లేకుంటే మన యొక్క కంపెనీ అవుట్ సైడర్స్ ఉంటారు కదా, సో ఎవరైతే లెండర్స్ కావచ్చు, అంటే మన యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరికైతే అవసరం ఉంటుందో సో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఈజీగా అర్థమయ్యేలాగా మనం దాన్ని ఒక ఇన్ఫర్మేషన్ మనం సమ్మరైజ్ చేసి మనం దాన్ని ప్రిపేర్ చేసి ప్రెజెంటేషన్ చేస్తాం అనమాట. ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ యూజెస్ of financial statements. This process leads to the preparation of the following financial statements. So ఈ ప్రాసెస్ అంతా కూడా మనము ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాము, ట్రయల్ బ్యాలెన్స్, సెకండ్ వన్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్, నెక్స్ట్ వచ్చేసి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అంటే మనం ప్రిపేర్ చేసి మనం ప్రెజెంట్ చేసే ఫినాన్షియల్ డేటాలో మనం ఇవి అన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాము. అంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తున్నాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేస్తున్నాము, బ్యాలెన్స్ షీట్ చేస్తున్నాము, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, వీటన్నిటిని కూడా మనము డేటాని సమ్మరైజ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. So these process lead to the preparation of the following financial statements. The first one is the trial balance we are preparing, next profit and loss account we are preparing, balance sheet we are preparing, and the last one is the cash flow statement we are preparing. These are all financial statements we are preparing by using the summarized data. And next we are discussing with analyzing. So the term analyzing means methodological classification of data. The figures given in the financial statements will not help anyone unless they are in a simplified form. ఇప్పుడు మనము అనలైజింగ్ అంటే ఏంటో చూద్దాం. అంటే అనలైజింగ్ అంటే అనాలిసిస్, మనము అనాలిసిస్ చేస్తున్నాం ఫస్ట్. ఈ అనాలిసిస్ అంటే ఏంటి, మెథడాలజికల్ క్లాసిఫికేషన్ అనమాట. అంటే మన దగ్గర ఉన్న డేటాని మనము ఒక మెథడ్ లాగా దాన్ని క్లాసిఫై చేస్తున్నాము, ఒక ప్రాపర్ వేలో క్లాసిఫై చేస్తున్నాము. నార్మల్ గా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మనం వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా ఎవరైనా చూసినా అంత తొందరగా ఈజీగా అర్థం అవ్వదు అనమాట. సో మనం ఈజీగా అర్థం అయ్యేలాగా ఏం చేయాలి అంటే ఎవరు చూసినా కూడా మనకి ఆ డేటా అనేది ఈజీగా అర్థం అయ్యేలాగా ఉండాలి. సో అలా మన యొక్క డేటాని మనము సింప్లిఫైగా చేసుకోవాలన్నమాట. ఈజీగా అర్థమయ్యేలాగా లేకుంటే ఎవరికి అర్థం కాదు. సో మన యొక్క డేటాని మనం సమ్మరైజ్ చేసిన దాన్ని అంత ఈజీగా అనలైజ్ చేయాలి డేటాని. అప్పుడే ఎవరైనా కానీ ఆ డేటా చూసినప్పుడు ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది. సో అంటే దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో దాని వల్ల మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది అసలు అనలైజింగ్ అంటే ఏంటి అన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ఐటమ్స్ రిలేటింగ్ టు ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ పుట్ అట్ వన్ ప్లేస్ వైల్ ఆల్ ఐటమ్స్ రిలేటింగ్ టు కరెంట్ అసెట్స్ ఆర్ పుట్ అట్ అనదర్ సైడ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫస్ట్ మనం ఫిక్స్డ్ అసెట్స్ తీసుకున్నాము, నెక్స్ట్ కరెంట్ అసెట్స్ తీసుకున్నాము. సో ఈ రెండింటిని మనము అంటే ఫిక్స్డ్ అసెట్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఒక ప్లేస్ లో పెడదాము, కరెంట్ అసెట్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇంకొక ప్లేస్ లో పెడదాము. సో దీని వల్ల ఈ హెడ్ కి యొక్క టోటల్ సమ్మరీ అన్నది ఇక్కడ ఉంటుంది, కరెంట్ అసెట్స్ కి సంబంధించిన టోటల్ సమ్మరీ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఎవరైనా ఈ ఇన్ఫర్మేషన్ చూడంగానే ఓకే ఫిక్స్డ్ అసెట్స్ లో ఇంత వాల్యూ ఉంది, కరెంట్ అసెట్స్ లో ఇంత వాల్యూ ఉంది అని చెప్పి ఈజీగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇలాగే మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ని చేస్తాం అనమాట. సో వీఆర్ కీపింగ్ ది ఫిక్స్డ్ అసెట్స్ on one side and current assets on another side. Whoever seeing this information, it will be very clear to understand whether it is how much value in the fixed assets and how much value in the current assets. This can be easily understand when we are keeping in summarized way. Like this, we are preparing the balance sheet and profit and loss account. So it provides the basis for interpretation. So this is what the meaning of analyzing. సో ఇప్పుడు ఇది అనలైజింగ్ అని మీకు చెప్పాను, ఇది మీకు చాలా క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనము ఇంటర్ప్రెటింగ్ అంటే ఏంటో చూద్దాం.
This is the final function of accounting. It is concerned with explaining the meaning and significance of the relationship as established by the analysis of accounting data. ఈ ఇంటర్ప్రిటింగ్ అనేది అకౌంట్స్ లో ఫైనల్ ఫంక్షన్ అన్నమాట. దీన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో, దానికి సిగ్నిఫికెన్స్ ఏంటి, దానికి రిలేషన్షిప్ ఏంటి అనేది, అంటే మన యొక్క డేటాను మనం ఎలా అనలైజ్ చేస్తున్నాం అనేది చెప్తుంది అనమాట. The recorded financial statement is analyzed and interpreted in a manner that will enable the end users to make meaningful judgment about the financial condition and profitability of the business organizations. So ఏదైతే మనం ఫినాన్షియల్ డేటాను రికార్డ్ చేసుకున్నామో దాన్ని మనం అనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేసి దాని యొక్క మేనర్ లో, అంటే ఒక ప్రాపర్ సిస్టమాటిక్ వేలో మనం రికార్డ్ చేస్తున్నాం కదా. సో అది ఎవరైతే ఫైనల్ ఎండ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి చాలా మీనింగ్ఫుల్ గా ఉంటుంది. అంటే మన యొక్క డేటా అన్నది చాలా మీనింగ్ఫుల్ గా ఉంటుంది. దానివల్ల వాళ్ళ యొక్క జడ్జ్మెంట్ అన్నది, అంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉందని తెలుసుకుంటారు, మన యొక్క ఆర్గనైజేషన్ యొక్క ప్రాఫిట్ ఎలా ఉంటుంది, మన యొక్క బిజినెస్ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా వాళ్ళు ఈజీగా జడ్జ్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి ఒక కన్క్లూజన్ అనేది వస్తుంది అనమాట. ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ ఎక్స్ప్లెయిన్ నాట్ ఓన్లీ వాట్ హ్యాడ్ హ్యాపెన్ బట్ ఆల్సో వాట్ ఇట్ హ్యాపెన్ అండ్ what is likely to happen under specified conditions. సో మన యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఇవి ఎందుకు జరిగాయి, అసలు ఏం జరిగాయి, ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి అన్నిటిని కూడా అక్కడ అర్థమవుతుంది అనమాట. ఏ సిచ్యువేషన్ వల్ల అవి ఎలా జరిగాయి అనేది కూడా మనం ఈ మన యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూస్తేనే అర్థమైపోయేలాగా ఉంటుంది అనమాట. సో దిట్ ఈస్ కాల్డ్ ఇంటర్ప్రిటింగ్. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేటింగ్. నెక్స్ట్ వచ్చేసి మనం కమ్యూనికేటింగ్ గురించి తెలుసుకుందాం. It is concerned with the transmission of summarized, analyzed and interpreted information to the end users to enable them to make rational decisions. అంటే ఈ కమ్యూనికేటింగ్ వల్ల ఏమవుతుందంటే రేషనల్ డెసిషన్ అనేది తీసుకోగలుగుతాము. అంటే మన యొక్క డేటాను మనం సమ్మరైజ్ చేస్తున్నాము, అనలైజ్ చేస్తున్నాము, ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాము. సో దీని వల్ల ఫైనల్ ఎండ్ యూజర్స్ కి రేషనల్ డెసిషన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. దిస్ ఇస్ డన్ త్రూ ప్రిపరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అకౌంటింగ్ రిపోర్ట్స్. సో ఇది ఎలా జరుగుతుంది, అకౌంటింగ్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, వాటిని మనం ప్రిపేర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో అప్పుడే జరుగుతుంది అనమాట ఇది. విచ్ ఇంక్లూడ్స్ బిసైడ్స్ ద యూజువల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అకౌంటింగ్ రేషియోస్, గ్రాఫ్స్, డయాగ్రామ్స్, ఫండ్ ఫ్లో స్టేట్మెంట్స్ ఎక్సెట్రా. మన యొక్క ఎండ్ యూజర్స్ ఈ రేషనల్ డెసిషన్ తీసుకోవాలని అంటే మనం ఇచ్చే అకౌంటింగ్ రిపోర్ట్స్ అన్నది కూడా చాలా ఈజీగా ఉండాలి. అంటే దాంట్లో కంపల్సరీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉండాలి, బ్యాలెన్స్ షీట్ ఉండాలి, దానికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి. అంటే అకౌంటింగ్ రేషియోస్ కావచ్చు, గ్రాఫ్స్ కావచ్చు, డయాగ్రామ్స్ కావచ్చు, ఫండ్ ఫ్లో స్టేట్మెంట్స్ కావచ్చు. సో వీటన్నిటిని కూడా మనం అక్కడ కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. సో అప్పుడే ఎండ్ యూజర్స్ కి ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి మనము డీటెయిల్ ఇన్డెప్త్ గా కాన్సెప్ట్స్ అనేది కూడా మనము లేటర్ సెషన్స్ లో చూద్దాము. సో ఇది జనరేటింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నమాట. సో we have covered all the things under generating financial information. The first two, recording and classifying, the first two process comes under the financial information along with the preparation of a trial balance are covered under bookkeeping, while the preparation of financial statements. So ఈ జనరేటింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ లో రికార్డింగ్ ఇంకా క్లాసిఫైయింగ్ ఈ రెండు ప్రాసెస్ కి సంబంధించి మనం, అంటే ఈ రెండు ప్రాసెస్ ని కూడా మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడంలో యూజ్ అవుతుంది, మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యూజ్ చేయడంలో యూజ్ అవుతుంది. సో ఇవి కూడా బుక్ కీపింగ్ లో కవర్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఉన్న ప్రాసెస్ అంటే ఈ సమ్మరైజింగ్, నెక్స్ట్ అనాలిసిస్, ఇంటర్ప్రిటింగ్, కమ్యూనికేటింగ్. సో ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ ప్రాసెస్ లో అంటే నెక్స్ట్ అకౌంటింగ్ స్టేజెస్ లో అవి కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టు ద వేరియస్ యూజెస్ ఆర్ కన్సిడర్డ్ as accounting stages. So now you can clearly understand what is meant by the generating financial information. In this generating financial information, we are covering the recording, means we are learning what is meant by recording, classifying, summarizing, analyzing, next interpreting and communicating. These are the things we have covered in generating financial information. Now we are switching to the using the financial information. ఇప్పుడు మనం using the financial information గురించి నేర్చుకుందాము. These are certain uses of accounts. Earlier it was viewed that accounting is meant for the proprietor or owners of the business. Proprietor or owner of the business. అంటే ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని, అంటే ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి యూజ్ అయ్యేది, ఒక ప్రొపరేటర్ కావచ్చు, ఒక బిజినెస్ ఒక ఓనర్ కావచ్చు, వాళ్ళకి ఈ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అయ్యేది. ఇట్ ఈస్ నాట్ బిలీవ్ బట్ చేంజింగ్ సోషల్ రిలేషన్షిప్స్ డైల్యూటెడ్ ద ఎర్లియర్ థింకింగ్. కానీ ఇప్పుడు ఈ థింకింగ్ అనేది మారిపోయింది. అంటే ఓన్లీ ప్రొపరేటర్ ఇంకా బిజినెస్ యొక్క ఓనర్ కి మాత్రమే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనడం తప్పనమాట. ఎందుకు అని అంటారా, ఇట్ ఈస్ నో బిలీవ్ దట్ బిసైడ్స్ ఆఫ్ ద ఓనర్ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ ద బిజినెస్ ఎంటర్ప్రైజెస్ యూజెస్ ఆఫ్ అకౌంట్స్ ఇంక్లూడ్ ద ఇన్వెస్టర్స్,
employees, lenders, suppliers, customers, government, and other agencies, and the public at large. Earlier, the financial statements or financial information only using by proprietor or owner of the business. But now the situation has changed because now this information is using by the investors, employees, lenders, suppliers, customers, government and other agencies and public at large. అంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ని ఇన్వెస్టర్స్ యూజ్ చేస్తున్నారు, అంటే నెక్స్ట్ ఇన్వెస్టర్స్ యూజ్ చేస్తున్నారు, ఎంప్లాయీస్ యూజ్ చేస్తున్నారు, లెండర్స్, సప్లయర్స్, కస్టమర్స్, గవర్నమెంట్ అండ్ అదర్ ఏజెన్సీస్, ఇంకా నార్మల్ పబ్లిక్ ప్రజలు అందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా చూస్తున్నారు అనమాట. అకౌంటింగ్ ప్రొవైడ్స్ ఆర్ట్ ఆఫ్ ప్రెజెంటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమాటికలీ టు ద యూజర్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఎవరైతే ఈ అకౌంట్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ అకౌంటింగ్ అనేది ఒక సిస్టమాటిక్ వేలో ఇన్ఫర్మేషన్ అనేది కూడా ప్రెజెంట్ చేస్తుంది అకౌంటింగ్ అన్నది. సో ఎప్పుడైతే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది రిలవెంట్ గా ఉంటుందో అప్పుడు యూజర్స్ వాళ్ళకి డెసిషన్ మేకింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఫ్రీగా ఉండాలన్నమాట, అంటే అందరికి అర్థమయ్యే వేలో మనం కమ్యూనికేట్ చేయాలన్నమాట. సో ఎప్పుడే కానీ మనకి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్నల్ యూజెస్ అండ్ ఎక్స్టర్నల్ యూజెస్, సో ఇంటర్నల్ యూజెస్ అండ్ ఎక్స్టర్నల్ యూజెస్, సో వీళ్ళకి ఈజీగా అన్నది మన యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఈజీగా ఉండాలి, అర్థమయ్యేలాగా. మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం సమ్మరైజ్ చేయాలి, దాని యొక్క లాజికల్ వేలో మనం వాళ్ళకి ఇస్తాం అనమాట. సో దిస్ ఇస్ వాట్ ద యూజింగ్ ద ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ మీన్స్. హూ ఆర్ యూజింగ్ దిస్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ హౌ we are representing these information by that they can take more decision making. So this is what the procedure aspects of accounting. Now I think it is very clear for each and everyone. If you have any doubt, you can comment in comment box. Definitely I'll see all your comments and I will reply whatever the doubts you have. And I hope the concept is very clear and I have explained very well. Even though you have doubt, you can ask me. Feel free to ask any doubts. సో చూసారు కదా, ఈ ఫస్ట్ అకౌంటింగ్ క్లాస్ అన్నది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ మీన్ బై అకౌంట్స్, దాంట్లో ఇంపార్టెన్స్ ఏంటి, దాంట్లో కాన్సెప్ట్స్ ఏంటి, సో ఇలా మనం అన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా. సో ఈ రోజు మన ఈ ఫస్ట్ సెషన్ అనేది కంప్లీట్ అయింది అండ్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అందరూ క్షేమంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.